ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరు. కాబట్టి జయము కావాలి, మనందరికీ కూడా జయము రావాలి అంటే ముందుగా మనం చేయవలసింది కన్నీరు కారుస్తూ దేవునికి ప్రార్థన చేయాలి. దేవా, నాకు జయం కావాలి ప్రభువా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు గారు ఎప్పుడు కత్తి పట్టుకున్న ఎదుటి రాజ్యాన్ని కొనుకొచ్చేయాల్సిందే. ఎందుకంటే వారికి తెలుసు దావీదు గారి పక్షాన ఎవరు నిలబడి ఉన్నారు? దేవుడు నిలబడి ఉన్నారు. కాబట్టి జయం దావీదు గారికే. హిజ్కియా గారికి ఒక సమయాన భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఎదుటి రాజ్యం వస్తుంది, ఎదుటి రాజ్యము చాలా బలమైనది వీరికంటే. అయినప్పటికీ కూడా హిజ్కియా గారు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయగా దేవుడు వెంటనే ఏం చేశాడండి? రాత్రికి రాత్రి తన దూతను పంపించి గొప్ప జయమును హిజ్కియా గారికి, తన ప్రజలకి దేవుడు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు మోషే గారి విషయంలో చూస్తే ఆయన 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయగా ఇజ్రాయేలు ప్రజలకి గొప్ప జయమును దేవుడు కలగ చేశాడు. ఈరోజు అనేకమైన విషయాల్లో మనం చూస్తాము. దేవునికి మనం విజయము కావాలి అంటే ఒక్క విషయంలోనే కాదండి, ప్రతి విషయంలో కూడా, అది ఏ సెక్టర్ అయినా సరే, ఏదైనా సరే విజయము కావాలి అనుకోవడం తప్పు కాదు. అందుకే దేవదాస గారు చక్కని పాట రాశారు. జయము కీర్తనలు జయ శబ్దంతో రైముగా పాడండి, జయము రాకపూర్వంబే జయము 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 అని కలవరిస్తే జయము ఆటోమేటిక్గా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది. ఎప్పుడైనా సరే మనం తరచుగా ఒక విషయాన్ని అదే అనుకుంటే కనుక అది మన బ్రెయిన్ దాని దిశగా మనల్ని నడిపిస్తుంది. ఉదాహరణకి చదువుకుంటున్న పిల్లవాడు నేను అది అవ్వాలి అంటే, ఉదాహరణకి ఇప్పుడు డాక్టర్ చదవాలి అనుకుంటున్నవాడు ఊహించుకోవాలి, ఆ చదువు కోసం ఊహించుకోవాలి. నేను డాక్టర్ అవ్వాలి, నేను డాక్టర్ అయ్యే సీట్లో కూర్చోవాలి, నేను పేషెంట్స్కి ఇలా చూడాలి, అలా చూడాలని వాళ్ళు ఊహించుకుంటే వారి బ్రెయిన్ అదే దిశగా వాళ్ళని నడిపిస్తుంది. అదే రీతిగా ఈరోజు జయం ఇంకా రాలేదు. మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే, మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడే 100 రకాలుగా ఆలోచిస్తాం. ఆ 100లో 80% ఏముంటదంటే నెగిటివే ఉంటుంది. ఏమో ఒకవేళ జయం రాకపోతే ఏమైపోతుంది? ఇంతకాలం నేను పెట్టిన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుందేమో, లేదంటే ఇంతకాలం నేను కష్టపడిన ప్రయాస ఇరుగు పొరుగు వారందరూ అపజయం వస్తే ఏమనేస్తారేమో, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని, జయము ప్రయత్నం మనం చేయాలి. జయము రాకపూర్వంబే, ఇంకా రాలేదు, రావాలి. కానీ రాకపూర్వంబే జయము 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 అని కలవరిస్తే ఆటోమేటిక్గా జయం దేవుడు మనకు కలగ చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అదే చెప్తున్నాం కదా, ఎటువంటి నేను ఆడవాళ్ళని అయిపోయాను, లేదంటే మగవాళ్ళని అయిపోయాను, నేనైతే చిన్నపిల్లల్ని అయిపోయాను, వృద్ధుల్ని అయిపోయాను, ఇది కాన్సెప్ట్ కాదు. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, వయసు ఎటువంటిదైనా, జెండర్ ఎటువంటిదైనా సరే, ఉన్న పాటన నువ్వు చేస్తున్న పనిలో నీకు విజయం రావాలి అంటే, చూడండి, విజయం అంటే కూడా ఏదో గొప్పగా సెటిల్ అయిపోవడమే కాదు, నువ్వు చేస్తున్న పని నీకు ఆశీర్వాదంగా ఉంటే చాలు, విజయమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కూలి పని చేస్తున్న వాడి చేతుల కష్టార్జితము, ఏ పని చేసుకున్నా సరే నీ చేతుల కష్టార్జితము జయముగా రావాలి. నీ చేతుల కష్టార్జితము ఈ చిల్లు సంచిలో వేసినట్లుగా కాకుండా నువ్వు అనుభవించగలగాలి ఆ కష్టాన్ని. అదే నీ జీవితంలో జయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జయము నీ జీవితంలో రావాలి నిశ్చయముగా అంటే మనము చేయవలసింది కన్నీటితో ప్రార్థన. దేవా, నాకు జయమును కలగచేయి ప్రభువా అని విశ్వాసంతో నువ్వు అడిగితే తప్పనిసరిగా దేవుడు తన జయాన్ని మనకి కలగ చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయం ఏంటంటే, దేవుడు మనం ఏ విషయంలో కన్నీరు కార్చాలి అంటే సంఘము. ఏ విషయంలోనండి? సంఘం విషయంలో కన్నీరు కార్చాలి. సంఘం విషయంలో ఏం కన్నీరు కార్చాలి అంటే, ఈ సంఘం కోసమే ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి కొన్నాడు ఈ సంఘాన్ని. చాలామంది సంఘాన్ని అంటే ఏదో తేలికగా తీసి పడేస్తారు. ఏదో సంఘం అంటే ఏదో వెళ్ళాము, ఏదో ఒక ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నాము, వాక్యం ఏదో వినాలన్న పేరుకి వినేసాం, ఆరాధన ఏదో పాలు పంపులు పొందుకోవాలన్న పేరుకి పొందుకున్నాము,
చేసుకున్నాము, అయిపోయింది, వచ్చేసాం. చాలా మంది ఇదే థాట్లో ఉంటారు. కానీ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, సంఘము అనేది ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. సంఘాన్ని ఆయన రేపొద్దున తీసుకెళ్ళబోతున్నాడు. వధువు సంఘముగా మార్చబడుతుంది. ఈ లోకంలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి, రకరకాల చర్చ్ పేర్లతో రకరకాల సంఘాలు ఉన్నాయి, రకరకాల చర్చెస్ ఉన్నాయి, రకరకాల సేవకులు ఉన్నారు. అయితే బోధకులు ఎటువంటి వారైనా, బోధించే విధానం ఎటువంటిదైనా, ఆఖరికి అందరూ ఒకటే సంఘముగా మార్చబడాలి. ఆ సంఘమే వధువు సంఘం అవ్వాలి. ఆ వధువు సంఘాన్ని దేవుడు తన పెండ్లి కుమార్తె వరుసలో తీసుకుని వెళ్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు సంఘము కోసం ప్రార్థించే బాధ్యత మనందరికీ ఎంతైనా ఉంది. మీ కుటుంబం కోసం మీరు ఎలా అయితే ప్రార్థిస్తారో, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, మీ కుటుంబం కోసం మీరు ఎంత రెస్పాన్సిబిలిటీతో అయితే ప్రార్థన చేసుకుంటారో, అదే రీతిగా సంఘం విషయంలో కూడా అంతే రెస్పాన్సిబిలిటీగా ప్రార్థన చేయాలి. చాలామంది సంఘం అంటే పాస్టర్ గారిదే, సంఘం అంటే పాస్టర్ అమ్మ గారిదే, లేదంటే సంఘం అంటే వాళ్ళది వీళ్ళదే అనుకుంటారు. కానీ సంఘము ఆఖరికి పాస్టర్ గారు నాదే సంఘం అంటే కూడా దేవుడు ఊరుకోడు. సంఘము మనందరిది. సంఘములో మనందరం ఒక అవయవములమై ఉన్నాము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు కనుక ఈ అవయవంలో ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా, అంటే సంఘములో చేర్చబడిన నీవు కూడా ఒక అవయవమై ఉన్నావు, నీవు సరిగ్గా పనిచేయకపోతే సంఘం అంతా బాధపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడో కాలుకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే దాని ఎఫెక్ట్ బాడీ అంతా కూడా పొద్దునకి పులపురం చేసేస్తుంది కదా, పొద్దునకి ఏదో పెయిన్ వచ్చేస్తుంది కదా, ఏదైనా కొంచెం హెడేక్గా ఉందంటే దాని తర్వాత నుంచి మొత్తం బాడీ అంతా కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి కదా. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం కానీ బాడీ అంతా సఫర్ అవుతుంది. ఏదో కాలు నొప్పి అనుకోండి, కనవదంతా బాగానే ఉంది కదా, నువ్వు పరిగెట్టేయచ్చా? పరిగెట్టలేవు. ఆ యొక్క కాలు నొప్పి వల్ల శరీరం అంతా రెస్ట్ తీసుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు కూడా సంఘములో ఒక అవయవమై ఉన్నావు కాబట్టి నీవు ఎంతైతే చేయగలవో అంతా కూడా చేసే రీతిగా ఉండాలి. అంతా కూడా సక్రమంగా ఈ సంఘములో నీవు ఎంతైతే చేయాలో ఆ బాధ్యతను నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే సంఘము కోసం ప్రార్థన చేయాలి. మన సమూయేలు గారు స్థిరత్వం లేని ఇజ్రాయేలీల ప్రజల కోసం ప్రార్థించారు. స్థిరత్వం లేని ప్రజల కోసం ఈ యొక్క సమూయేలు గారు ఎలా అయితే ప్రార్థించారో, ఎంతోమంది క్రైస్తవులు ఈరోజు స్థిరత్వం లేదు, కన్సిస్టెన్సీ లేదు. ఎంతోమందికి ఈరోజు ఏదో వచ్చాము, బాధ వచ్చినప్పుడు రావడము, బాధ అంతా అయిపోయిన తర్వాత యేసయ్య ఏంటి ఎవరో తెలియనట్టుగా ప్రవర్తించడము, నామకార్థ భక్తి పరులుగా ఉండడము, ఆదివారం క్రైస్తవులుగా తప్ప కనువ రోజులు క్రైస్తవులుగా లేని చాలామంది క్రైస్తవులు ఈరోజు కనబడుతూ ఉన్నారు. ఏదో పేరుకి ఉన్నారు. ఇంకొంతమంది బిహేవియర్ ఏంటంటే, నేను కానుకలు ఇచ్చేస్తున్నాను నాకేంటి, లేదంటే నేను ఒక పాట పాడేస్తున్నాను నాకేంటి, నేను ఒక ప్రార్థన చేసేస్తున్నాను నాకేంటి, ఇదే ఆలోచనతో ఉంటున్నారు. కానీ మనం క్రైస్తవ్యంలో దేవుని కోసం పరిపూర్ణంగా మనల్ని మనం అర్పించుకునే రీతిగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటి మనము సంఘములో ఈ సమూయేలు గారు స్థిరత్వం లేని వారి కోసం ఎలా అయితే ప్రార్థించారో, స్థిరత్వంగా నిలబడలేని క్రైస్తవుల కోసము, విశ్వాసుల కోసము ఈరోజు మనము కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా పౌలు గారు ఎఫెసీ సంఘము కోసము, కొరింథీ సంఘము కోసము కూడా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు నీవు నేను కూడా సంఘముల కోసము కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలి. సంఘంలో చాలా పనులు ఉంటాయండి. సంఘంలో ఆ రోజు వర్తమానము, దేవా నువ్వు నా కోసమే మాట్లాడని కన్నీరు కార్చాలి. ఆరాధనలో దేవా నన్ను ఆత్మతో నింపని ప్రార్థన చేయాలి. పాటల ద్వారా నాకు అనేకమైన పాటలు నేర్పని ప్రార్థన చేయాలి. పరిచర్యలో నన్ను వాడుకో, అనేక మంది నిలబెట్టని ప్రార్థన చేయాలి. వాయిద్యాల కోసము సంఘంలో అనేకమైన పరిచర్య చేయాలి. అనేకమైన పనులు జరగాల్సినవి ఉంటాయి. లోకంలో అనేకమైన సంఘాలు కట్టబడడం విషయంలో ఉంటుంది. అనేక మంది నశించిపోతున్నారు. వారందరూ లోకానికి నశించిపోతున్న ప్రతి ఆత్మ కూడా వెదికి రక్షించబడాలని ప్రార్థన చేయాలి. అనేక మంది రక్షించబడి కూడా తప్పిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. ఏ ఆత్మ కూడా తప్పిపోకూడదని ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రార్థించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సంఘం కోసము. ఈరోజు నీ కుటుంబం కోసమో, లేదంటే నీ సమస్యల కోసమో, నీ వాటి కోసమో, నీ బలహీనతల కోసమో ప్రార్థన చేయడం కాదు. కానీ నువ్వేం చేయాలి? సంఘము కోసం ముఖ్యంగా ప్రార్థన చేయాలి. సంఘ సరిహద్దులు విశాలపరచాలి. సంఘంలో ఏ ఒక్కరు
ఒక్కరు కూడా కొదువ కొరతతో ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడాలి. ప్రతి ఒక్కరు సాక్షులుగా నిలబడాలి. ప్రతి ఒక్కరు చావైనా బ్రతకైనా దేవుడి కోసమే అన్నంత రోషముగా ప్రతి ఒక్కరి జీవితం కూడా మార్చబడాలి. కనుక సంఘము కోసం నువ్వు కన్నీరు విత్తుతూ ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల కోసం తర్వాత ప్రార్థన పిల్లల కోసం. అంటే మన కన్నీరు పిల్లల కోసం కార్చాలి. చాలామంది చెప్తారు, మా పిల్లల్ని డాక్టర్ చేసేస్తామండి, మా పిల్లల్ని ఇంజనీర్ చేసేస్తామండి, మా పిల్లల్ని అది చేస్తామండి, ఇది చేస్తామండి అని చెప్తారు. రీసెంట్గా నాకు తెలిసిన ఒక అన్నయ్య, ఆ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు అన్నయ్య పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు. ఇప్పుడు అమెరికాలో జాబ్ వచ్చింది ఆ అన్నయ్యకి. ఇప్పుడు పెద్ద మంచి శాలరీ వస్తుంది, మంచిగా ఉంది, ఇన్కమ్ బాగుంది, మంచిగా అన్ని కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకో 2 రోజుల్లో ప్రయాణం అనమాట. అంటే ఇంకో 2 డేస్లో అమెరికాకి వెళ్ళిపోవాలి. అయితే ఒక రోజు ఆ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ వెళ్ళిపోతావు కదా అని చెప్పి సరదాగా బీచ్కి వెళ్ళారు. బీచ్కి వెళ్ళి అలా కూర్చున్నాడు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే సరదాగా అలా వెళ్ళారు. ఈ అన్నయ్య సరదా కాల్ కడుక్కుందామని చెప్పేసి అలా కొంచెం ముందుకు వెళ్ళి ఆ వాటర్లోకి వెళ్తుంటే అక్కడ ఊబు ఉంది. ఆ ఊపిలో ఈ అన్నయ్యని లాగేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరెక్ట్గా 2 డేస్లో నాకు తెలిసిన అన్నయ్య రీసెంట్గా జరిగింది. 2 డేస్లో అమెరికాకి వెళ్ళి మంచి శాలరీ సంపాదించుకోవాలి. మంచి చదువుకున్నాడు, మంచివాడు, మంచి చదువుకున్నాడు. వాళ్ళ కుటుంబానికి మంచి ఆశ్రయగా నిలబడాల్సిన ఒకే ఒక అబ్బాయి, మంచి ఆశ్రయగా నిలబడాల్సిన అన్నయ్య ఇప్పుడు ఆ అన్నయ్య ఏం చేశాడు, ఆ ఫ్రెండ్స్తో సరదాగా హ్యాపీగా ఉందామని చెప్పేసి అనుకుని ఏదో సరదాగా కాలు కడుక్కుందామని దిగేటప్పటికి ఆ ఊబిలోకి వెళ్ళిపోయి తన ప్రాణాన్నే కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల కోసం మీరు ఏదో అనుకుంటున్నారు, మీరు నేను అది చేయించేస్తాను, ఇది చేయించేస్తాను అనుకోవడం కాదు, కానీ పిల్లల పట్ల దేవుడికి ఒక ప్రణాళిక, నా బిడ్డని నువ్వు కాపాడు ప్రభువా అని మీరు ప్రార్థించగలగాలి. మీ పిల్లల కోసం అందుకే దేవుడు చెప్తాడు కదా విలాప వాక్యంలో, నువ్వు రేగి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కోసం 2 చేతులైన తట్టు ఎత్తి కన్నీరు కార్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి ఆరోగ్యం కోసం నువ్వు ఏడవాలి, వారి భవిష్యత్తు కోసం ఏడవాలి, వారి ఏ పాపంలో పడిపోకుండా ఏడవాలి, ఏ దుష్టురాలు కన్ను వారి మీద పడకుండా ఏడవాలి, ఏ ఒక్క ప్రమాదంలో వారు పడకుండా ఏడవాలి. ఇలా చాలా మీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ అన్నిటి కోసం తల్లిదండ్రులుగా మీరు కార్చే కన్నీరే చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదాసయ్య గారు ఒక చక్కని మాట అన్నారు, తల్లిదండ్రుల కన్నీరు పిల్లలకు కంచె వలె ఉంటుందంట. అంటే ఒక చేనుకి కానీ ఒక దేనికైనా ఒక పంటకి కానీ కంచె ఎంత ఇంపార్టెంట్ అండి. కంచె లేకపోతే ఏది పడుతుందో వచ్చి పంట అంతా నాశనం చేస్తుంది. కానీ అదే పంటకి కంచె వేస్తే ఏ ఒక్క జంతువు కూడా రాదు, ఎందుకంటే కంచె తగిలి మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. అదే ఈ లోకంలో దుష్టుడు ఎవరు దొరుకుతారా, ఎప్పుడు మింగేదామా అని చూస్తాడు. అటువంటిది నీ పిల్లల చుట్టూ తిరుగుతున్నప్పుడు పిల్లలకి కంచె వేయాలి కదా. లోకం ఆశ వాళ్ళకి ఆకర్షించకుండా వారు బయటకు వెళ్దామన్నా, లోకం లోపలికి వద్దామన్నా కంచె ఆపగలగాలి. ఆ కంచె ఆపాలి అంటే పాపమును ఆపగలిగే కంచె, సాతానుని ఆపగలిగే కంచె లోకంలో ఏమైనా ఉంది అంటే అది కేవలము తల్లిదండ్రుల కన్నీరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కన్నీరే నీ పిల్లలకు కంచె ఉంటుంది. కాబట్టి అయ్యో చాలా మందిని చూడండి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఉపయోగం ఏం లేదు. చాలా మందిని చూస్తూ ఉంటాము, చెప్పాల్సిన టైంలో అన్నీ చెప్పిన తర్వాత కూడా అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు గుండ్లు కొట్టుకుని ఏడ్చేస్తారు, అయ్యో ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయిందని. కానీ నేను చెప్పే ముందు మాట ఏంటంటే దేవుడు చెప్తాడు కదా, తన శిష్యులతో శోధనలో పడకముందే, శోధనలో ప్రవేశించక ముందే మెలకువ కలిగి ప్రార్థన చేయండి, కన్నీరు విత్తుతూ ప్రార్థన చేయండి. ముందుగానే ఆ అపవాది మీ పిల్లల దగ్గరికి రాకుండానే ముందుగానే మీరే ఒక కంచె వేసేసుకుంటే వాడు మీ దగ్గరికి రాడు కదా. మీ పిల్లలు లోకానికి ఆకర్షింపబడరు కదా. అంత అయిపోయేదాకా అలా కూర్చుంటారు. వారి పాపంలో పడిపోయిన తర్వాత అయ్యో అని ఎంతగా ఏడ్చినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఇప్పుడే మేల్కొని ఇప్పుడైనా సరే ఏం చేయాలి, మీ పిల్లల కోసం మీరే కన్నీరు కార్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాయీరు అధికారి ఏం చేస్తున్నాడు, తన కుమార్తె బలహీనంగా ఉన్నప్పుడు నేను అధికారిని కదా నాకేంటి అని అనుకోలేదు, కానీ తన బిడ్డ బలహీనతలో ఉన్నప్పుడు తను ఎంతనే కన్నీరు కార్చాడు. కనాను స్త్రీ ఏం చేసిందామే, దేవుడు కుక్కతో పోల్చినా సరే ఎంత మాత్రం బాధపడలేదు, విశ్వాసంతో బ్రతిమాలుకుంది. దేవుడు ఏమన్నాడో తెలుసా, నీ విశ్వాసం
విశ్వాసమును బట్టి నీ రిక్వెస్ట్ గ్రాంట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక. గల కారణము నాను స్త్రీలో ఉన్న విశ్వాసము కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు గారికి బెత్షెబా గారికి పుట్టిన బిడ్డ చనిపోయినప్పుడు వారు ఏడ్చిన ఏడుపును దేవుడు చూసి ఇంకా గొప్ప శ్రేష్టమైన బిడ్డను అనుగ్రహించాడు. మరి ముఖ్యంగా దావీదు గారి పాపమును కడిగి తర్వాత బిడ్డ మీదకి ఎటువంటి పాపము రాకుండా అక్కడితో పరిశుద్ధ పరిచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఆ స్కీమ్ కడితేనో లేదంటే ఆ కాలేజెస్లోనో ఆ స్కూల్స్లోనో చదివిస్తానో ఏముండదు, కానీ దేవుని చేతిలో పెట్టి చూడండి, దేవుడు అద్భుతంగా మీ పిల్లల్ని వాడుకుంటాడు, మంచి భవిష్యత్తును దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఏ విషయంలో ఏడవాలి అంటే స్వస్థత, టీయర్స్ ఫర్ హీల్. మనందరికీ కూడా స్వస్థత కోసం ఏడవాలి. ఈరోజు బలహీనత లేదు అన్న మనిషి లోకంలో లేడు. ఎటువంటి గొప్పవాడైనా పేదవాడైనా, ఎటువంటి వాళ్ళైనా, ఎంత శ్రేష్టమైన ఫుడ్ తీసుకునే వాళ్ళైనా, ఎటువంటి వారైనా సరే ఏంటండి ఖచ్చితంగా బలహీనత రావాల్సిందే. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక సమస్య, పుట్టిన పిల్లలు ఏదో ఒక బాధ, చనిపోయే వృద్ధుల దాకా ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక రోజుకొచ్చి ఒక బలహీనత వస్తూ ఉంటుంది. ఈరోజు బాగున్న మనం రేపు ఎలా ఉంటామో తెలియదు, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక బలహీనత. కానీ ఆ బలహీనతలో ఉన్న మనము చేయవలసినది కన్నీటి ప్రార్థన. అంత మాటలకి నాకు అక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది అని చెప్పారనుకో, ఎప్పుడు ఏదో ఒక నొప్పి అంటారు మనుషులైతే. అంతేకాదు ఎప్పుడు చూసినా ఏదో టాబ్లెట్స్ గట్రా వేసుకున్నాం అనుకోండి, మన బాడీ కూడా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్, ఒక టాబ్లెట్ వేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే అనేకమైన టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఏమైపోతూ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ వచ్చేస్తూ ఉంటుంది, మన హెల్త్కి ఎంతో ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మన ఎంత మాత్రము ఏ యొక్క లోక వైద్యుల మీద కాదు, కానీ పరమ వైద్యుడి మీద మనం ఆధారపడగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన, నీ ప్రార్థన దేవుడికి చాలా ఇంపార్టెంట్. నువ్వు కన్నీరు కారిస్తే దేవుడు చెయ్యలేని అద్భుతం అంటూ ఏదీ లేదు. ఆయన ఏదైనా చేస్తాడు. నమ్మి ఈ క్షణమే మీకున్న బలహీనతను బట్టి మోకరించి ప్రార్థన చేసి చూడండి. హిజ్కియా గారికి భయంకరమైన మరణకరమైన రోగం దేవుడే క్లియర్గా చెప్పించేశాడు యెషయా ప్రవక్తల నుండి. క్లియర్, ఇంకా అయిపోయింది, నీళ్ళు చక్కబడేసుకో, అయిపోయింది అని చెప్పినప్పుడు ఈ యొక్క హిజ్కియా గారు మోకరించి 2 చేతులు పైకెత్తి కన్నీరు ప్రార్థన చేయగా దేవుడు మరలా పంపించి చెప్తున్న మాట, నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పెంచాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుడ్డి వాళ్ళని స్వస్థపరిచాడు, కుంటి వాళ్ళని స్వస్థపరిచాడు, మోగ వాళ్ళని స్వస్థపరిచాడు, కుష్టి రోగుల్ని స్వస్థపరిచాడు, దురాత్మ పట్టి పీడింపబడుతున్న వారికి విడుదల కలగజేసి స్వస్థపరిచాడు. అనేక మందిని మరణ పడకల మీద ఉన్న వారిని లేవనెత్తాడు, మరణించిన వారిని లేవనెత్తాడు, మరణించి పాతిపెట్టబడిన వారిని లేవనెత్తాడు. అనేక మందిని లేవనెత్తి స్వస్థపరిచి అనేకమైన కార్యాలు చేసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను స్వస్థపరచడం ఇంకేం పెద్ద విషయం కాదు, స్వస్థపరుస్తాడు. నీ బలహీనత ఏదైనా సరే స్వస్థపరచగలిగిన సమర్థుడు మన దేవుడు అని నమ్మి ఉన్న పాటున కన్నీరు కార్చాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక వైద్యులకి చదువుకుంటే తెలిసిన మన శరీర అవయవాల కోసం ఇంకా చాలా విషయాలు తెలియనివి చాలా ఉన్నాయి. చాలా విషయాలు ఇంకా కనిపెడుతూనే ఉంటారు. మన శరీరంలో దావీదు గారు అంటారు కదా, నా శరీర అవయవాలను చూసి నాకే ఆశ్చర్యం కలుగుతుంది. నిజమే, ఈ యొక్క శరీరాన్ని చూస్తుంటుంటే ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటిది యేసు ప్రభువా దేవుడు ఏం చేశారు, ఆయన స్వరూప్యంలో ఎంత అద్భుతమైన శరీరం అండి. ఏ సమయానికి ఏది ఎలా చేయాలో టక్క దాని పనిది చేసుకుంటుంది. అద్భుతమైన శరీరము దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి కారు ఉందనుకోండి, ఈ కారు ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే మీరు మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళండి, అది పైన చేస్తాడు. కానీ కారు తయారు చేసిన వాడి దగ్గరికి తీసుకెళ్తే ఆ ప్రాబ్లం అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది తీసేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ తయారు చేసిన వాడికి తెలుస్తుంది అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని. ఏదో పైన చేసేవాడికి కాదు, మన శరీరాన్ని పై చూసే వాళ్ళకి కాదు, కానీ శరీరాన్ని కలగచేసిన వాడికి, అవయవాల్ని కలగచేసిన వాడికి మాత్రమే ఆ బలహీనత ఏంటో, దాన్ని ఎలా తీయాలో, మరలా నూతనది ఎలా అవర్చాలో సమస్తము కూడా ఆయనకే తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి స్వస్థపరిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవదాస గారి పాటలో చక్కని పాట ఉంటుంది, అనుకోకుండా వచ్చిన ప్రతి రోగము అనుకోకుండానే వెళ్ళిపోతుంది. మనం ఊహించకుండా వచ్చేస్తే రోగాలు, మీరు కన్నీరు కార్చి ప్రార్థిస్తే అవి అనుకోకుండానే, మరలా మీకు చెప్పకుండానే, మీకు తెలియకుండానే, మీకు నొప్పి కానీ ఏది లేకుండానే, ఇటువంటి ట్రీట్మెంట్స్ లేకుండానే
అనుకోకుండా వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి స్వస్థత, ఏదో యేసయ్యా నాకు స్వస్థత కావాలి, నన్ను ఈ బలహీనత నుండి నన్ను బయటకు తీసుకురా ప్రభువా అని ఏం చేయాలి? మీరు ప్రార్థించే రీతిగా మనమందరము కూడా ఉండాలి. స్వస్థత దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. కన్నీటి ప్రార్థన మనం చేద్దాం. అయితే నిందల కోసం మనం కన్నీటి ప్రార్థన చేయాలి. చాలామంది నిందల కోసం చాలామంది ఏడుస్తూ ఉంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు ఆ మాట అనేసారు, లేదంటే బంధువులు ఈ మాట అనేసారు, స్నేహితులు ఇలా అనేసారు, రక్త సంబంధులు ఇలా అనేసారని చాలామందిని చూస్తూ ఉంటాము. చాలామంది కన్నీరు కారుస్తూ ఉంటారు. అయితే నేను చెప్పాలనుకుంటుంది, నువ్వు నింద పడిన ప్రతిసారి కూడా ఆ బాధ ఏదైతే ఉందో అది ప్రభు సన్నిధికి వచ్చి చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనందరికీ బాగా తెలిసిన ఆమె హన్నమ్మ గారు మనందరికీ ఉన్నారు. అయితే హన్నమ్మ గారి పరిస్థితి ఎలా ఉంది? ఆమె గొడ్రాలు. ఎక్కడి నుంచి అంటే, ఒక పెన్నిన్న తన తోటి కోడలికి పిల్లలు పుట్టేశారు. ఓకే, బాగానే ఉంది పోనీ. అయితే బయటకి వెళ్దాము అంటే దెప్పిపోటు మాటలు పడుస్తున్నారు. ఏ శుభకార్యాలకి రాకూడదు, ఎటువంటి బయట ఎవరైనా బయటకు వెళ్తున్నారంటే ఎదురు రాకూడదు. ఇలా వంద సెంటిమెంట్స్ ఉంటాయి. ఈ యొక్క గొడ్రాలుగా అని పేరు పొందుకుంది కాబట్టి ఎవరికి దగ్గరికి ఎక్కడికి వెళ్ళకూడదు. బయటికి వెళ్దాము అంటే ప్రశాంతత లేదు, బయటికి వెళ్దామంటే దెప్పిపోటు మాటలు, బయటికి వెళ్దామంటే ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా చూడడము, ఆ చూపులు ఇబ్బందిగా ఉండి బయటికి వెళ్ళొద్దు అని అనుకుని ఓన్లీ ఇంట్లోనే ఉన్నాము అనుకుంటే ఇంట్లో ఏమైనా ప్రశాంతత ఉందండి? పెన్నిన్న దెప్పిపోటు మాటలు పడుస్తుంది. ఇంట్లో ఏమీ మనశ్శాంతి లేదు. ఇంట్లోనే ఉండాలో తెలియక, బయట వెళ్ళాలో తెలియక, ఇంట్లోని నిందలే, బయట నిందలే, ఎటు చూసినా నిందలే. అయినప్పటికీ కూడా ఈ హన్నమ్మ గారు ఏం చేస్తుంది? పెద్దల దగ్గరికి వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళలేదు, పుట్టింట్లోకి వెళ్ళిపోలేదు, లేదంటే స్నేహితుల దగ్గరకో, అధికారుల దగ్గరకో, పెద్దల దగ్గరకో, లేదంటే వారి దగ్గరకో, వీరి దగ్గరకో వెళ్ళి ఆశ్రయించలేదు. అన్నిటికంటే ముఖ్యంగా నిందలు భరించలేక చావో చచ్చిపోదామనో, సూసైడ్ చేసేసుకుందామనో నిర్ణయాలు తీసుకోలేదు. కానీ ఈమె ఏం చేస్తుంది? నేరుగా ప్రభు సన్నిధికి వచ్చి బాధ చెప్పుకోలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. అయ్యా నా బాధ ఇదే అని చెప్పుకోలేదు. అంత దుఃఖంలో ఉండి కూడా ఏం చేస్తుంది? ఈమె కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంది. ఆ కన్నీరు చూసిన దేవుడు వెంటనే ఇలా మోకరించి అలా లెగిసేసరికి సేవకుల్లో నుండి దేవుడు చెప్తున్నాడు, మరలా ఇదే రోజుకి నీ చేతిలో చక్కని కుమారుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుమారుడు ఉంటాడు అని చెప్పి ఆ నిందలో, ఆ బాధలో వచ్చి ప్రార్థించింది. కాబట్టి ఒక చూడండి, కన్నీటికి ఒక భాష ఉంది. సాధారణంగా పిల్లలు ఏడ్చేస్తున్నారు అనుకోండి, కనీసం తల్లి కూడా గ్రహించలేదు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అనేది. ఎందుకంటే వాళ్ళు చెప్పాలి, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తేనే తల్లి అయినా తండ్రి అయినా ఎటువంటి వారైనా సొల్యూషన్ ఇస్తారేమో. కానీ వారు ఎందుకు ఏడుస్తున్నారు మొత్తం అంతా దొల్లేయండి, కానీ అయినా సరే ఎవరు కూడా చెప్పలేము వారి బాధ ఏంటో. కానీ కన్నీటికి ఒక భాష ఉంది. ఆ భాష మన యేసు ప్రభు వారికి మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నమ్మ గారు ఏది చెప్పుకోలేదు, మూలుగుతూ ఏడుస్తూ ప్రార్థిస్తుందంతే. ఆ ప్రార్థన విన్న దేవుడు వెంటనే ఏం చేయడం స్టార్ట్ చేశాడండి? వెంటనే ఆ దేవుడు ఏం చేయడం స్టార్ట్ చేశాడు? అన్నమ్మ గారికి రిజల్ట్ ఇచ్చి చక్కని మగ బిడ్డనిచ్చి ఆ గొడ్రాలనే పేరుని తీసి ఇంకా చక్కని బిడ్డల్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిందల్ని బట్టి ఎటువంటి బాధ మనం పడక్కర్లేదు. కానీ నింద 100 అన్నారు. ఒక్క నింద మనం పడ్డామంటే 100 దీవెనలు మన అకౌంట్లోకి వచ్చేసినట్టే. కాబట్టి నిందను బట్టి బాధపడొద్దు. నిందలో కూడా దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు అని గుర్తుపెట్టుకోండి. నిందొచ్చిన ప్రతిసారి, అవమానింపబడిన ప్రతిసారి, తల దించుకున్న ప్రతిసారి కూడా, ఏదో ఒక శ్రమ వచ్చిన ప్రతిసారి కూడా మీకు గుర్తుకు రావాల్సిన మొట్టమొదటి సొల్యూషన్ ఏంటంటే మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేయడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ప్రాబ్లం, సమస్యలోనికి వెళ్ళే ముందు నువ్వు కన్నీరు కార్చాలి. ఏదో సమస్య, అందుకే దేవుడు చెప్తాడు తన శిష్యులతో, శోధనలో ప్రవేశించక ముందే మెలకువ కలిగి ప్రార్థన చేయండి. శోధన వస్తుంది. మనిషి జీవితంలో శ్రమ లేని మనిషి జీవితం ఉండదు. మానవ జీవితంలో శ్రమలు రావాలి, కష్టాలు రావాలి, శోధనలు రావాలి. ఆ వాటిలో నుండి గెలిచిన వాడినే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి వాటిలో నుండి గెలిచిన వాడికే దేవుడు విజయమునిస్తాడు. పౌలు గారు అంటారు కదా, నా పరుగు నేను కడముట్టించి తిని, నేను దేవుడు అప్పగించిన పని
నమ్మకంగా చేశానంటారు కదా. ఈరోజు మనం కూడా చెప్పాలి, శోధనలు రాలేదా పౌలు గారి కంటే? చాలానే వచ్చినాయి, చాలా అవమానాలు వచ్చినాయి, చాలా నిందలు వచ్చినాయి, చాలా ఎదుర్కొన్నారైనా. కానీ అయినప్పటికీ కూడా దేవుని పనిలో నమ్మకముగా కొనసాగిపోయారు ఆఖరి వరకు కూడా. ఈరోజు మనము కూడా ఈ మాట చెప్పగలగాలి, ఏదో శ్రమ వస్తుందా రాదా అని డౌట్ అక్కర్లేదు. నువ్వు క్రైస్తవ్యంలోకి వచ్చావంటే, క్రైస్తవం ఏంటి అన్యులేంటి ఎవరైనా సరే, శోధన ప్రతి ఒక్కరికి వస్తుంది, అనారోగ్యాలు ప్రతి ఒక్కరికి వస్తాయి, ఇబ్బందులు ప్రతి ఒక్కరికి, అవమానాలు ప్రతి ఒక్కరికి వస్తాయి, అన్నీ ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ నేను చెప్తున్న మాట, ఆ వచ్చే ముందే, ఆ శ్రమ మనకి వచ్చే ముందే, ఆ శోధన మనకు వచ్చే ముందే, ఆ బలహీనతలు మనకు వచ్చే ముందే కొంచెం మెలకువ కలిగి ప్రార్థన చేయండి, కన్నీరు విత్తుతూ ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా తన అద్భుతాన్ని మనకి చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి చిన్న మాట చెప్తున్నాను, కన్నీరు చాలా విలువైనది. మీ కన్నీరు చాలా విలువైనది. సరి అయిన ప్రదేశంలో మీ కన్నీరు కార్చాలి, సరి అయిన వ్యక్తి దగ్గర మీ సమస్య చెప్పుకోవాలి. మీ సమస్యకి సొల్యూషన్ వచ్చే చోటన మీ కన్నీరు భాష వినే వ్యక్తికి మాత్రమే మీ బాధ, మీ కన్నీరు కార్చాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతమంది భక్తుల్ని మనం చూసాము. వీరందరూ కూడా వారికి ఉన్న పరిస్థితిని బట్టి కామన్గా చేసిన విషయం ఏంటంటే కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన ప్రతి మనిషి జీవితాన్ని కూడా మార్చేస్తుంది. కాబట్టి ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా నేను చెప్తున్న విషయము, కన్నీరు కాచి చూడండి, దేవుడు తప్పనిసరిగా తన అద్భుతాన్ని మన పట్ల కనపరుస్తాడు. ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. శరణతుడా, మోహనతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రేమించి ప్రభువా, ఈ దినం ఇలా నిలబడడానికి, ఇలా వాంగొతని ఒక విలువైన మాటలు చెప్పుకోవడానికి మీరు చూపిన నీ కృపను బట్టి నీకు వందనములు. అయ్యా, అతని ప్రతి ఒక్కరము కూడా కన్నీరు కార్చాలని, ఏడవాలని మీరు చెప్పారు ప్రభువా. కానీ ఏడ్చిన ప్రదేశము, కన్నీరు కార్చాల్సిన ప్రదేశము నీ సన్నిధి. అయ్యా అతని నేను నీవు మాత్రమే మాకు సొల్యూషన్ ఇవ్వగలిగిన దేవుడు కాబట్టి నీ దగ్గర కన్నీరు కార్చి ప్రభువా, గొప్ప జయమును, గొప్ప ఆశీర్వాదమును పొందుకునే భాగ్యమును మా అందరికీ కలగచేయండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి నీ కూడా ప్రభువా, అయ్యా అతని వారి జీవితంలో ఉన్న బాధ, దుఃఖము, కన్నీరు అన్నీ తీసివేసి ప్రభువా, అయ్యా అతని గొప్ప ఆనందమును వారికి కలగజేసి ప్రతి బిడ్డని కూడా గొప్ప సాక్షులుగా నిలబెట్టి మీరు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరణాత అండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.